ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ మూతపడింది. తుక్కుగా మారుతోంది. తుక్కుగా మార్చడం పైన భూములు త్యాగం చేసిన రైతులు తిరగబడుతున్నారు. పాత పరిశ్రమ స్థానంలో కొత్త పరిశ్రమ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ భూమిని ఎయిర్పోర్ట్ కు ఇస్తూ ఉండటం పైన వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించారు. 1984లో ఉత్పత్తి ప్రారంభమై ఏటా 4 లక్షల టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేసింది. 1998 వరకు ఉత్పత్తి కొనసాగింది. కానీ సరళీకరణ, ఆర్థిక విధానాల కారణంగా అప్పట్లో కేంద్రం పరిశ్రమను మూతవేసింది. అయితే పరిశ్రమకు 2200 ఎకరాలలో అపారమైన సిమెంట్ నిల్వలు ఉన్నాయి. ఈ 2200 ఎకరాలలో 700 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన భూములు ఉన్నాయి. 1500 ఎకరాలు లీజ్ భూములు ఉన్నాయి. ప్రస్తుతం మూతపడిన పరిశ్రమను తుక్కుగా మార్చుతున్నారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పాత పరిశ్రమ తుక్కుగా మారితే కొత్త పరిశ్రమ వస్తుందనే రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పరిశ్రమ స్థాపించే సమయంలో 700 ఎకరాల భూములను రైతులు 2000 ఎకరాకు చొప్పున అమ్మారు. లీజు భూములు కూడా తక్కువ ధర ఇచ్చారు. కానీ ఇప్పుడు భూములు లేవు. ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమ నామరూపాలు లేకుండా పోతుంది. పైగా ఈ భూములను ఆదిలాబాద్లో కొత్తగా నిర్మించనున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి ఇస్తామంటున్నారు అధికారులు. పిల్లల చదువు కూడా పెంచాలంటే డబ్బులు లేవు. మరి చదువులు లేకుండా పిల్లలు ఊకుంటారా? నువ్వు ఎవరికెళ్ళా నమ్ముడు కానీ మాకు ఫీజులు కట్టండి పిల్లలు అంటారు. మరి ఇప్పుడు మా భవిష్యత్తు అంటే ఎట్లన్నా గంగలమైంది. ఏడన్నా రోడ్ల మీద కాళ్ళు రాసుకొని వస్తాం. కానీ పిల్లల భవిష్యత్తుకు అయితే మేము అన్నది కావాలా. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాలా, మాకు భూములు ఇస్తాలా, ఏదన్నా ఒక నిర్ణయం అయితేనే మంచిగా ఉన్నాయి. లేకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఉన్నంత మంచిగా డబ్బా పట్టుకొని పోయి తాగేసి వస్తాం. అట్లని చెప్తాం. మాకు ఇంత భూమి లేదేం లేదు. కోరిక పోయింది. జీతం లేదు మా బతికెట్లా పిల్లలు అగ్గానుకున్నది. కొత్త లేవు ఏం లేవు. ఎక్కడిది మాకు ఆధారం లేదు. మాకు 8 ఎకరాలు ఏం లేదు. మా ఆయన చచ్చిపోయిండు. ఒక కొడుకు ఉన్నాడు, మనమరాలు ఉన్నాడు. ఒక్క రూపాయి లేదు. ఇల్లంతా కూలిపోయింది. ఇల్లు కట్టియలేదు. ఇంకా ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఎన్నికల సమయంలో హోంమంత్రి అమిత్ షా పరిశ్రమను తెరిపిస్తామని ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన బెళ్లూరు రైతుల పోరాటానికి సిద్ధమవుతున్నారు. పరిశ్రమ నిర్మించకపోతే తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. మీకు ఉద్యోగాలు ఇస్తాము, 3 తరాలు ఉద్యోగాలు ఉంటాయి, 100 సంవత్సరాల ఫ్యాక్టరీ నడుస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ కలగానే మిగిలింది. 10 నుంచి 15 సంవత్సరాల లోపలనే సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. మా ఉద్యోగాలు కోల్పోయినాం. మేము ఇప్పుడు రోడ్డున పడడం జరిగింది. మేము ఒకప్పుడు ఇక్కడ భూపెద్దందారులుగా ఉంటిమి. 10 నుంచి 30, 40, 50 ఎకరాల వరకు కూడా ఒక్కొక్క రైతు భూములు కోల్పోవడం జరిగింది. మరి అటువంటి వాళ్ళం ఇప్పుడు బికారులుగా మారడం జరిగింది. రైతుల ఆందోళనకు సీసీఐ సాధన కమిటీ మద్దతు ప్రకటించింది. పరిశ్రమను తెరిపించాలని పోరాటం చేస్తుంది. పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం హామీపై మాట తప్పడాన్ని, బీజేపీ సర్కార్ తీరుపై సాధన సమితి మండిపడుతోంది. రైతులు త్యాగాలు చేసి ఇచ్చిన భూములు ఎయిర్పోర్టుకి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నారు. రైతులు కోరుతున్నట్లుగా పరిశ్రమను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సిమెంట్ పరిశ్రమని కొత్త పరిశ్రమను ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తే మా బతుకులు మళ్ళా మాకు ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మీరు పరిశ్రమ ప్రారంభం చేయమనుకుంటే మా ఏదైతే 1500 ఎకరాల భూములు తీసుకున్నారో మా 1500 ఎకరాల భూమి మాకు కావాలా. 2 ప్రధానమైన డిమాండ్. లేకుంటే సిమెంట్ పరిశ్రమని నడిపిస్తారా కొత్తది, లేదంటే వీళ్ళ భూములు ఏవైతే ఇచ్చిండ్రో లీజుకు ఆ భూములు మాకు ఇచ్చేస్తే మేము ఏదో రకంగా బతుకుతాం. ఎంతో మందికి ఉపాధినిచ్చిన సిమెంట్ పరిశ్రమను మళ్లీ కొత్తగా నిర్మించాలని కోరుతున్నారు రైతులు. లేదంటే ఉద్యమిస్తా అంటున్నారు.